పాటించాలని ఖచ్చితంగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎస్ వివేక్ బాబు గారు, నేను ఆ ఒక పదం వాడినానన్నారు. ఇప్పుడు బాధ్యతాయుతమైన చాలా సందర్భాల్లో బాధ్యతాయుతమైన పాలిటీషియన్గా వ్యవహరిస్తున్నారు అని చెప్పనంటే ఆహ్వానించాను, నేను ఆహ్వానించాను. ఎస్ ఎస్ ఆల్మోస్ట్ 30 yearsగా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను చూస్తున్న వ్యక్తిగా నేను ఆయన వ్యవహరించిన శైలి ఏదైతే పబ్లిక్లో వెళ్ళి నేను అవినీతి చేయనని చెప్పి ప్రమాణం చేయడం కానీ, ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఆయన చేసిన దిశానిర్దేశం తప్పు చేసినా కూడా పనిష్మెంట్ చేయమని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయాలు గతంలోనే మేము ఒక డిబేట్ చేశాము. మేమే ఒక డిబేట్ కండక్ట్ చేశాము. పాలిటిక్స్లో ట్రెండ్ సెట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఒక డిబేట్ కూడా చేసినాం ఈ విషయంలో. రైట్ అండి, రైట్. చిన్నపరెడ్డి గారు, ఎట్లా చూస్తున్నారు ఈ పరిణామాలను? సార్, రామమ్మ గారు హడావుడిగా ఉన్నారు, మాట్లాడండి. అది కూడా అయిపోయినా మాట్లాడలేదు. మీరు మాట్లాడే రామమ్మ గారికి ఇద్దాం. అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ముఖ్యమంత్రి చేయదలుచుకుంటే వారిని ముఖ్యమంత్రి చేయొచ్చు, ఎవరిని ఉప ముఖ్యమంత్రి చేయదలుచుకుంటే వారిని ఉప ముఖ్యమంత్రి చేయొచ్చు. ఇప్పుడు వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా కానీ అన్నీ వస్తాయి. అలాగే లోకేష్ గారు వెనక కూర్చున్నా ముందు కూర్చున్నా లేకపోతే ఏదున్నా కానీ వారికి ఉండే విలువ వారికి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని అలాగూ వాడుకొని వదిలేసే వ్యవస్థ మనకి ఎప్పుడు తెలిసిందే కదా. తెలుగుదేశానికి అందుకనే మాట్లాడి నువ్వు మాట్లాడితే నాకు ఆ గోళ ఉండదు, అందుకనే నేను మాట్లాడి బ్రహ్మ గారు ఒక నిమిషం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి నోట్ చేసుకోండి ప్రజలు చూస్తున్నారు కానీ అది. అందుకనే రామ్ బ్రహ్మ గారు, అందుకని మీరు మాట్లాడారు అనుకో చేసుకుంటారు, అయిపోయిన తర్వాత మేము మాట్లాడతాం. మీరు నోట్ చేసుకోండి, పాయింట్ నోట్ చేసుకోండి. రైట్, ఓకే. చిన్నపరెడ్డి గారు మీరు కంప్లీట్ చేయండి. కొన్ని హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు చిన్నపరెడ్డి కాదు, వాస్తవాలు ఇవన్నీ కూడా. వెన్నుపోటు అనేది ఇప్పటి నుంచి వచ్చింది కాదు. సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఆయన్ని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన ప్రస్థానం నుంచి మనం చూసుకుంటా వస్తే హాస్యాస్పదం ఏం లేదు, అందులో వాస్తవాలే నేను చెప్పేదన్నీ కూడా. అలాగే రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ రమణ్ గారు మీరు ఆయన కంప్లీట్ చేసినాక మీరు చెప్పండి. ఓకే, చిన్నపరెడ్డి గారు కంప్లీట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ తోటి తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు. వాళ్ళని ఎన్నుపోటు పొడిచాడు. అలాగే సిపిఎంని సిపిఐని గతంలో ఈయన పెట్టుకున్నాడు, వాళ్ళని వెన్నుపోటు పొడిచాడు. పవన్ కళ్యాణ్ గారిని వెన్నుపోటు పొడవటంలో పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని ఏం లేదు. దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయేమోనని భావించవచ్చు. అయితే అసలు వీటన్నిటికన్నా కేవలం డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగానే ఉప ముఖ్యమంత్రి ఎవరుంటేమండి, మొన్న ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశించారు క్షమాపణ చెప్పమని. టిటిడి చైర్మన్ గారిని క్షమాపణ చెప్పాల్సిందేని అన్నారు. ఏం చెప్పారండి? క్షమాపణ చెప్పాడు ఆయన. ఏమని చెప్పాడు? మేము తప్పు చేయకపోయినప్పటికి కూడా క్షమాపణ చెబుతున్నాం. అది క్షమాపణ అంటారా? దాన్ని తప్పు చేయకపోతే చెప్పేదాన్ని క్షమాపణ అంటారా? అది వాళ్ళు ఆడిచ్చే ఆట అలా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా కేవలం డైవర్ట్ పాలిటిక్స్ కోసం. ఈరోజు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో జరిగినటువంటి కోళ్ల పందాలు, 2000 కోట్ల రూపాయల కోళ్ల పందాలు జరిగినటువంటి వాటన్నిటినీ మనం డైవర్ట్ అయిపోయి ఇదిగో ఇలా ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇస్తే పోయిద్దా, ఈయనకు ఎవరికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చినా, ఎవరు ముఖ్యమంత్రి తీసుకున్నా ఇచ్చిన హామీలని నెరవేర్చగల సత్తా ఉన్న నాయకులు ఎవరో వారు పదవులు అలంకరించి వారు ఇచ్చిన హామీలని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇచ్చిన హామీని జేబులో పెట్టుకొని ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ వచ్చారో అలాంటి నాయకులు కావాలని కోరుకుంటారు. అలాంటి నాయకులు ఎవరైనా ఉంటే దాన్ని చేస్తానంటే ఎవరికి ఇబ్బంది ఏమి ఉండదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదో సీజ్ ద షిప్ అన్నారని, పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నా దాని వెనకాల డైవర్ట్ పాలిటిక్సే ఉంటుంది. ఇదివరకు గతంలో కూడా
ఎవరో రేప్ చేస్తే 2 బెత్తం దెబ్బలు కొడితే సరిపోయిద్ది అన్నారు. అలాగే తిరుపతిలో 6 చనిపోతే క్షమాపణ చెప్తే సరిపోయిద్దంట. ఇది ఎక్కడికి పోవాలా, ఇది ఎక్కడ ఉప ముఖ్యమంత్రి మరి ఏమో మాకు అర్థం కావట్లే. చట్టాలు ఉన్నాయి, దాని కారకులు ఎవరు ఏంటి, దానికి విచారణ చేసి దానికి సంబంధించి చర్యలు తీసుకోమని ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ఉప ముఖ్యమంత్రి అయినా ఎవరైనా చెప్పేటటువంటిది. వీళ్ళే శిక్ష చూపిస్తారు, అక్కడ క్షమాపణ చెప్తే అయిపోయింది. ఇంకెవరు అధికారులు మాట్లాడతారండి వీళ్ళ మీద? ఇలాంటి రాజకీయాలు చేసుకుంటే కేవలం డైవర్ట్ పాలిటిక్స్ మాత్రమే జరుగుతా ఉంది. అది దాని గురించి మాకు అవసరం లేదు. ప్రజలు చూస్తా ఉన్నారు. ఈవీఎంలకు సంబంధించినటువంటి కూటమి అలాంటి అబద్ధాలు ప్రచారం చేయడం కూడాను భావ్యం కాదు. చిన్నపరెడ్డి గారు ఒక కామెంట్, నేను కొన్ని కామెంట్స్ చూసినాను. అందులో ఈ మహాసేన రాజేష్ అంటే ఆయన వైఎస్ఆర్సీపీ కోవట్ అని చెప్పేదో కామెంట్స్ ఉన్నాయి సార్. అతను అధికార ప్రతినిధిగా చెప్తున్నాను అన్నాడు. వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే వీళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ అనుకున్నాడు అనుకోండి, ఏం చేస్తారు? ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలా? సస్పెండ్ చేసి మనగాడి మాట చెప్పమనండి. అది లేదు, అనిపిస్తారు వాళ్ళే, తొడపాసం వాళ్ళే పెడతారు, ఏడిపిస్తారు మీడియా ముందు, మళ్ళీ వాళ్ళే తర్వాత అయిపోయింది. ఈ చర్చతోటి ఇక దీన్ని పట్టించుకునే వాళ్ళు లేదు. ఏదో మీరు చర్చ పెట్టారు కాబట్టి కాసేపు దీని గురించి అన్న మాట్లాడే అవకాశం ఉంది, కానీ లేకపోతే ఏం లేదు. డైవర్ట్ పాలిటిక్స్, వాళ్ళకి కావాల్సిన 2,000 కోట్ల రూపాయల కోళ్ల పందాలకు పంపిణీ అంతా కూడా ఎవరి వాళ్ళకి, ఎమ్మెల్యేలకి, మంత్రులు ఎవరి వాళ్ళకి వచ్చేసి చేరిపోయినాయి. ఇంకా ఇక ఈ డైవర్ట్ పాలిటిక్స్ లో పడింది. ఆ 2,000 కోట్ల గురించి మాట్లాడేవాడే లేడు కదా. ఒకసారి కోళ్ల పందాలు ఎలా జరిగినాయి అంటే ఈసారి హలో సార్ కంప్లీట్ చేయండి సార్. కోళ్ల పందాలు ఎలా జరిగినాయి అంటే హైవే మీద కోళ్ల పందాలకు సంబంధించినటువంటి ఈ ఆట ఆడేటటువంటి సెటప్ అంతా చేస్తారు కదా, అక్కడ కార్లు పార్కింగ్ చేయటం కోసం ఒక అతను 2 లక్షల రూపాయలు డబ్బులు కట్టి కార్లు పార్కింగ్ కోసం పాట పాడుకున్నాడంట. హైవేలో పోయే బండ్లు కూడా మొత్తం ఆపేసి డబ్బులు కట్టిపోవాల్సిందే, మేము ఏడ పాట పాడుకున్నాం ఇదిగో ఈ అడ్డ రోడ్ నుంచి అని చెప్పేసి వసూలు చేసి ఎంత దీనిగా ఈ 2 జిల్లాలకు సంబంధించి జనసేన బీజేపీ నాయకులు బలపడిపోయారు. తీసుకెళ్తున్నారు సార్. పందాల ఆటలకు, కోళ్ల పందాలను తీసుకెళ్తున్నారు. అభివృద్ధిలోనూ బ్రహ్మం గారు మీ ఫోన్ సరిగ్గా పెట్టుకోండి ఒకటి. ఓకే బ్రహ్మం గారు, ఇప్పుడు మీరే ఫోన్ మీరు ల్యాండ్స్కేప్ లో పెట్టండి, అది మీ ఫోన్. రైట్. ఇక్కడ అన్నట్టు ఇప్పుడు మీరే చెప్పాలి. హలో చెప్పండి చెప్పండి మీరు చెప్పండి సార్, నేను కంక్లూజన్ ఇస్తాను. మీ ఫోన్ ల్యాండ్స్కేప్ లో పెట్టండి, స్ట్రైట్ గా ఉంది. రైట్. ఓకే మళ్ళీ తిప్పడం ఇబ్బంది అయితే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఒకటి మహాసేన రాజేష్ చేసిన కామెంట్ని ఎట్లా చూస్తున్నారు? టీడీపీ నేతగా అధికార ప్రతినిధి హోదాలో చెప్తున్నానని చెప్పారు ఆయన చాలా క్లియర్గా. రాజీనామా చేపించాలా, లేకపోతే వాస్తవం అయితేనేమో అంగీకరించాలి, మరి అక్కడి నుంచి దాన్ని రాజీనామా చేపించాలి. మరి అదే కదా అధికార ప్రతినిధిగా చెప్తున్నాడు. ఒక నిమిషం ఆయన చెప్పనివ్వండి. ప్లీజ్. లైన్లోకి రాలేదు అందుకని మాట్లాడుతున్నా. ప్లీజ్. రెడ్డి గారు ఆయన అధికార ప్రతినిధిగా చెప్పారా, మీ పార్టీ కోర్టుగా చెప్పాడా, ఇవన్నీ కూడాను ఆయన వ్యక్తిగతంగా చెప్పాడా? ఇవన్నీ కూడాను ఆరోపణలు మాత్రమే. వినలేదు, ఆరోపణలు బయటేశారండి. మీరు అప్పటికి జాయిన్ అవ్వలేదు, బయటేశారు సార్. ఒకసారి బయటేసి అధికారికి రాసిచ్చిందా ఇతను మీ పార్టీ కోవట్ అని? లేదు, ఇతను అధికార పార్టీ ప్రతినిధిగా మీకు ఏమన్నా చెప్పారా? నేను రాసిస్తున్నాను.